మాక్సిమం సిటీ బస్సులు అంటే నువ్వు సంఖ్యను తీసేయి, అంటే రేపు ఎక్కువ వస్తారు ఖచ్చితంగా. నువ్వు అది లెక్కేస్తే కనుక మీరు చెప్పినట్టు నష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే నాటకం ఆడుతోంది. అసలు పాయింట్ ఏం చూడాలి, ఇప్పుడు ఎంత వస్తుందో అదే అది కోల్పోతాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 10 కోట్ల బిజినెస్ జరుగుతుందండి సిటీ బస్సులు, ఈ పల్లె వెలుగు బస్సులు అనుకుందాం. ఈ 10 కోట్లలో 3 కోట్లు అయితే ఉంటది నెక్స్ట్ కూడా, ఏది మగవాళ్ళు జర్నీ, ఇతర ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారాలు 7 కోట్లు తగ్గచ్చు. ఇది లెక్క ఇట్లా వాళ్ళు ఇదిగో ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, 200 కోట్లైనా చెప్తున్నారు మనుషులు, 200 కోట్లు ట్రిప్పులు తిరిగినట్టు. లాస్ వచ్చేటప్పటికి 650 కోట్లు 700 కోట్లు భరిస్తున్నాం అన్నారు వాళ్ళు. అక్కడ వీళ్ళకి 150 కోట్లు 200 కోట్లు పడుతుంది అట్లాగా. అంటే వాళ్ళ రాష్ట్రం అంతా కాబట్టి వాళ్ళకి ఆల్ బస్సెస్ కాబట్టి వీళ్ళకి ఇవే కాబట్టి 200 కోట్లు పడచ్చు జిల్లాల వరకు ఒక రకంగా. అంటే ఇంకా విధి విధానాలు అయితే ఇంకా ఖరారు చేయలేదు. విధి విధానం అదే కదా, దాంట్లో రాసుకోవడమే కదా. పల్లె వెలుగులు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు అని చెప్పారు వీళ్ళు. అంటే జిల్లాల వరకేనా, ఉమ్మడి జిల్లాల వరకే, కొత్త జిల్లాల ఏంటనేది ఇంకా ఉమ్మడి జిల్లాల వరకు అనుకుంటున్నా నేను. అనుకోవడం అయితే కొత్త జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా వరకు పెడతారనుకుంటున్నా. అలా అయితే కొంతవరకు ఇదే. కానీ అంటే ఇంతకు ముందు కూడా ఈ పాయింట్ రేజ్ అయింది అప్పుడు కూడా.